చూసిన రాత్రి ఏమున్నాయో ఫోన్లో చూసిన చాలా బాగుంటుందండి. నయం అశోకుల పొలం దిక్కుపోలేదు. ఆగింది చూడు, ఆగింది. అదే ఇక్కడ కుక్కలీలు కనిపిస్తాయి ఆ గలీలా. అందరికీ నమస్కారం. నర్కోట అమ్మపల్లి టెంపుల్లో చిరుతపులి వచ్చిందని సమాచారంతో కెమెరాలలో కనిపించింది. ఆ కెమెరాలలో చిరుతపులి అది జంగవిల్లి అనేది పెద్ద హైట్ తోటి ఉంటుంది కాబట్టి అది దాన్ని చిరుతపులిగా అని అందరూ గ్రామస్తులందరూ ఆందోళన చెందారు. దాని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారు మన శంషాబాద్ రూరల్ ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి అది చిరుతపులి అని నిర్ధారణ చేసింది. అట్లాంటి అప్పుడు శంషాబాద్ జంగవిల్లి అని డిక్లేర్ చేయడం జరిగింది. దీని గ్రామస్తులు కానీ మండల ప్రజలు కానీ ఎలాంటి ఆందోళన చెందొద్దని కోరుతున్నాం. మన భక్తులకు మనవి, ఈరోజు ఉదయం సుమారు 4 నుంచి 4:30 ప్రాంతంలో దేవాలయ ప్రాంగణంలోకి చిరుతపులిగా అనుమానించినటువంటి ఒక జీవం రావడం జరిగింది. సీసీ కెమెరాల్లో చూసి అందరూ కూడా చిరుతపులి అనుకున్నాము. మేము కూడా వచ్చి మా ఈఓ గారు, టెంపుల్ సిబ్బంది అందరూ కలిసి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ, శంషాబాద్ రూరల్ పోలీసులు కానివ్వండి వచ్చి సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి అది చిరుతపులి కాదు, జంగవిల్లి, కొంచెం పెద్ద సైజు ఉంది అని చెప్పి దాని పాదుకలు కానివ్వండి, దాని కదలికను కానివ్వండి గమనించి చిరుతపులి కాదు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. అందుకు గాను గ్రామస్తులు కానివ్వండి, అమ్మపల్లి దేవస్థాన భక్తులు కానివ్వండి, దేవాలయ ప్రాంగణ ఉన్నటువంటి రైతులు కానివ్వండి ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని కోరుతున్నాం.